అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో స్టూడియోలో సురేష్ మాధవపెద్ది గారు ఉన్నారు. అసలు ఈ పేరు నేను పలకడానికే చాలా ధన్యుడిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 50 ఏళ్ల సినీ సంగీత ప్రస్తావన సాగుతుంది. చాలా పెద్ద పెద్ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ తో, పాటలు పాడే గాయకులతో, ఎంతో మందితో సార్ పనిచేశారు. సో సార్ మనతో ఇవాళ స్టూడియోలో ఉన్నారు. చాలా ఇంటర్వ్యూల్లో మీరు కూడా చూసే ఉంటారు. బట్ ఈ రోజు కొత్తగా మళ్ళీ మీకోసం మన ఛానల్ కి తీసుకొచ్చాం. సో సార్తో మనం మాట్లాడి సార్ ప్రయాణం ఎలా కొనసాగింది, ఇప్పుడున్న మ్యూజిక్ ఇండస్ట్రీ అండ్ అప్పుడున్న మ్యూజిక్ ఇండస్ట్రీకి తేడాలు ఏమిటి, అండ్ సార్ కి సంబంధించి జ్ఞాపకాలు అండ్ కొన్ని విషాద గాథలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అన్ని మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. ముందుగా ఎలా ఉన్నారు సార్? 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 50 ఏళ్ళు దాటినాయి ఆల్రెడీ. సార్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి రావాలంటే మ్యూజిక్ డైరెక్టర్లు, గాయకులు వీళ్ళు కాకుండా హీరోయిన్లు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఇండస్ట్రీకి రావాలని కొంతమందికి అపోహ ఉంది, కొంతమంది నిజం అనుకునేలా ఉన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అలా ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చాలా మంది వస్తున్నారు కదా ఇప్పుడు. సార్ దే ఆర్ బికమింగ్ హీరోస్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు, సింగర్స్ వస్తున్నారు. అంతేగాని అలా ఏం లేదు. మాకు కూడా మేము వచ్చినప్పుడు మా బాబాయిలు తీసుకెళ్ళి పరిచయం చేయాల. మా దగ్గర ఉన్న వర్తను గమనించే మ్యూజిక్ డైరెక్టర్స్ పిలిచారు, వెళ్ళి వర్క్ చేసాం. అంతేగాని ఒకవేళ ఎవరైనా పరిచయం చేసినా కూడా అది కొంతవరకు రాణిస్తుంది. తర్వాత వాళ్ళ దగ్గర టాలెంట్ లేకపోతే అంతే సార్. సో అల్టిమేట్ ఇస్ టాలెంట్. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ లేకపోతే, కాకపోతే టాలెంట్ తో పాటు అదృష్టం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. హీరోస్ కానీ ఎవరికైనా, హీరోయిన్స్ కానీ ఆ సినిమా మంచి హిట్ అవ్వాలి. అవి హిట్ అవుతేనే వాళ్ళ గ్రాఫ్ చాలా బాగుంటుంది. వరుసగా 5-6 ఫ్లాప్లు అయిందంటే ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా, ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయినా అది పెద్ద కెరీర్ కి ఉపయోగపడుతుంది. సో హిట్ స్పీక్స్ సినిమా ఇండస్ట్రీలో. సార్ రావి కొండలరావు గారితో మీ ప్రయాణం ఎలా ఉండేది సార్? రావి కొండలరావు మాకు మా బాబాయ్ ఫ్రెండ్ ముందు. అక్కడి నుంచి మాకు బాగా పరిచయం అయ్యి మా అన్నయ్య ద్వారా అక్కడి నుంచి నన్ను విజయ సినిమాలకి పరిచయం చేసి ఈయనైతే బాగా చేస్తారు మనకని కన్ఫర్మ్ చేసి పెట్టింది ఆయనే. ఆయన నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం. ఆయన వల్లే బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం 3 వెరైటీ ఆఫ్ మూవీస్ చేయడం, అది ఇవన్నీ రావికొండలరావు వల్లే. తర్వాత ఆయన డైరెక్టర్ గా చేసిన ఒక టీవీ సీరియల్ కూడా నేను మ్యూజిక్ చేశాను. వి గాట్ 3 to 4 నంది అవార్డ్స్ ఆల్సో. బాబా సార్. సో అలాగే రావికొండలరావు నాకు నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రలో ఆయన కూడా. సార్ సార్ ఇప్పుడు ఇలా వయసు అయిపోతుంటే మనం ఏదైతే గొప్ప గొప్ప పనులు చేసినామో ఆ జ్ఞాపకాలన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి సార్. అంటే ఇలాంటి టైంలో మనం చేసిన కాంట్రిబ్యూషన్ అంతా మనకు గుర్తొస్తున్న టైంలో ఇంకా నేను ఇది చేస్తే బాగుండు అనేది మిగిలిపోయింది ఏమైనా ఉందా సార్? మిగిలిపోయేది ఏముంటుంది, మ్యూజిక్ సంబంధించిన దాంట్లోనే. కాబట్టి మ్యూజిక్ కి ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిల్మ్స్ కి మ్యూజిక్ చేయడం, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిల్మ్స్ కి నేను ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ గా వర్క్ చేయడం వల్ల నాకు వచ్చిన అవకాశాలని నేను సద్వినియోగపరుచుకుంటూ అలా వెళ్ళటం తప్పితే ఇదే చేయాలి అదే చేయాలని ఏమీ నాకు అలా ఉండదు సార్. లాంగ్ జర్నీ. 57 years విజయవాడ, 50 years సినిమా ఫీల్డ్ లో పనిచేయడం వల్ల ఒక కాన్ఫిడెన్స్, ఏ వర్క్ వచ్చినా చేయగలం అని. సో దాంతోనే ఇప్పుడు మా మనోడు సినిమా కూడా నేనే మ్యూజిక్ చేస్తున్నాను. తను ఈ బికేమ్ హీరో. మీ మనవడు మా అమ్మాయి కొడుకు శ్యామ్. తన పేరు శ్యామ్. అసలు పేరు శ్యామ్ సుందర్, తమిళ్ లో శ్యామ్ సెల్వన్ అని. ఆల్రెడీ భారతీరాజా గారి పిక్చర్ చేసాడు తను. ఇళరాజా మ్యూజిక్, మార్గళి తింగళ్ అని మంచి సినిమా అది. భారతరాజు గారి అబ్బాయి దాని డైరెక్టర్. ప్రొడ్యూసర్ మా అల్లుడికి అన్నయ్య కొడుకు సుశీంద్రన్ అని మంచి డైరెక్టర్. తర్వాత ఇప్పుడు తెలుగులో 2 సినిమాలు చేస్తున్నాడు. ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారితో, ఒకటి రామ్ గోపాల్ వర్మ గారి అసోసియేట్ తో. సో 2 సినిమాలు, ఇంకా ఒక 2 సినిమాలు ఒప్పుకున్నాడు ఇప్పుడు. సో ఈస్ కమింగ్ అప్. తను ఫైనల్ ఇయర్ BSc చదువుతున్నాడు లైలా కాలేజ్ చెన్నైలో. సో ఇప్పుడు ఆ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమా నేను చేస్తున్నాను. అంటే మళ్ళీ మేము ఫ్రెష్ గా వినబోతున్నాం. అంటే ఆ సినిమాకి నేనుంటే బాగుంటుంది అనుకున్నాను. అవును సార్. ఇంకో 1 or 2 తమిళ సినిమాస్ కూడా నన్నే మీరే చేస్తే బాగుంటుంది అందరూ. బహుశా అందుకని అదే చెప్పే కదా, ఏ టైంకి ఏ వర్క్ వస్తే ఆ వర్క్ చేసుకుంటాడు. కానీ ప్రయాణం అయితే ఆపలేదు పూర్తిగా. నేను ఆపాల్సిన అవసరమే ఉంది. అంతే సార్. నాకు తెలిసిన విద్య కాబట్టి. అవును. ఇప్పుడు 50 ఏళ్ల క్రితంలో మీరు మొదటగా చేసిన సినిమా, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే సార్? అంటే అప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నా మీరు, సడన్ గా ఒక సినిమా చేసేటప్పుడు ఎలా ఉండే సార్? అవును, ఆ రోజుల్లో అది గొప్ప విషయం. అంటే మా ప్రోగ్రామ్స్ నుంచి ఒకళ్ళు ప్లేబ్యాక్ సింగర్ గా వెళ్ళటం, ఒకళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అవడం అనేది మా అందరికి కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్. అక్కడి నుంచి ఇక అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడం అవన్నీ లైఫ్ లో ఒక స్వీట్ మెమరీస్ కదా. వాళ్ళు చూడటమే కష్టం అనుకున్న రోజుల్లో వాళ్ళతో వర్క్ చేయడం, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మమ్మల్ని చూడటం, సో ఇవన్నీ
రేర్ అకేషన్స్ అండ్ స్వీట్ మెమరీస్. సార్ ఇప్పుడు సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంది. సంగీతం వినుకుంటూ కాలాన్ని గడిపే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. కానీ ఇలాంటి టైంలో ర్యాప్ అని ఒక థీమ్ వచ్చింది. ర్యాప్ అనే సాంగ్స్ వచ్చి సడన్ గా మాట్లాడు కన్వర్జేషన్ ని ఒక పాటలాగా చేసి యూట్యూబ్ లలో ఆల్బమ్స్ లో రిలీజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో చాలా మంది యువత ఈ సంగీతం ని పక్కకు పెట్టి ఆ ర్యాప్ కి డైవర్ట్ అవుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు సార్? అన్ని పాటలు కాదే, పాటలు పాట వస్తుంది అంతే. అవును. ర్యాప్ అనేది మాటే కదా, ఎక్కువ మాటల ఒక రిథమిక్ గా తమాషగా చేయటమే ర్యాప్. ఏదో 2 పాటలు 4 పాటలు వినగలం కానీ అది వరుసగా అలా ఉండదు. అది ఎవరి లైక్ చేయరు కూడా, కొంతవరకే, ఏదో ఎప్పుడో ఒకసారి. అవును సార్. అంతేగాని అది ప్రతి సినిమాలో ర్యాప్ సాంగ్స్ పట్టిన అలా ఉండదు, పెట్టట్లేదు అలా ఉండదు అసలు. అవును సార్. అంటే దాన్ని మనం పాటలుగానే మనం పరిగణించవచ్చా సార్? పాటలే ర్యాప్ సాంగ్స్ అంటే అవే కదా. అవునవును, పేర్లోనే ర్యాప్ సాంగ్స్ అని ఉంటుంది కదా. అవునవును. సో ఇప్పుడు పాటలు, ఇప్పుడు సంగీతానికి ఉన్న ప్రాధాన్యతకి ఈ ర్యాప్ సాంగ్స్ లలో కొన్ని బూతులు కూడా వాడుతూ ఉంటారు సార్. అంటే పాటలు పాడేవాళ్ళు డిస్ చేయడం, అవతల వాళ్ళని పోక్ చేసినట్టు పాడడం, ఇలా చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు సార్? నేను ఎప్పుడు వినలేదు, నాకు తెలియదు కూడా సార్. ఎందుకంటే విడిగా సో మెనీ ఛానల్స్ వచ్చాయి. అవునండి. ఎవరికి వాళ్ళు ఓ ఛానల్ పెట్టేసుకుని వాళ్ళకున్న ప్రతిభని ఏదో రకంగా ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం అది అలవాటైంది. సో అవన్నీ మా ఇంట్లో మేము గమనించేవన్నీ బెస్ట్ షోస్, ముఖ్యంగా లైవ్ షోస్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళవి, అండ్ పాత సాంగ్స్, ఆల్ లాంగ్వేజెస్, వాళ్ళ ఇంటర్వ్యూస్, ఇటువంటివన్నీ వింటాం తప్పితే ఇలా ఈ అల్లరి చిల్లరగా ఉండేవి పెద్ద మేము వినాం. మాకు ఇంట్రెస్ట్ మా ఇంట్లో ఎవరికి లేదు. అదే నిజం సార్. అది సార్, మీ స్టేజ్ మీద కూడా స్టేజ్ షోలు కూడా పాడుతూ చిత్రమ్మ గారితో అవ్వచ్చు, జానకమ్మ గారితో చాలా మందితో పాడారు సార్. సో మీకు ఎవరితో స్టేజ్ షేర్ చేసుకోవడం బాగా కంఫర్ట్ గా అనిపించింది సార్? ఆల్మోస్ట్ అందరితో షేర్ చేసిన అందరూ కంఫర్టబుల్ గా ఉంటుంది సార్. 5 జనరేషన్ సింగర్స్ చాలా సార్లు స్టేజ్ షేర్ చేసుకున్నాను. రావు బాలశాస్త్రి గారు మొట్టమొదటి సింగర్, ప్లేబ్యాక్ సింగర్ నుంచి జానకి గారు, సుశీల్ గారు, బాలు గారు, జిక్కీ గారు, పీలీల గారి దగ్గర నుంచి ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ వరకు అందరితో షేర్ చేసుకున్నాను. అవును సార్. సో దే ఫీల్ హ్యాపీ అండ్ ఐ ఫీల్ హ్యాపీ. అవును సార్, ఆల్మోస్ట్. సార్ ఇప్పుడు కొత్తగా సంగీతం నేర్చుకుని ఇండస్ట్రీలో ఒక గాయకుడు అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మీరు చెప్పే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి సార్? ఇలా చేస్తే మీ గొంతు బాగుంటుంది, మంచి పాటలు పాడగలుగుతారు అని ఏదైనా మీ ద్వారా? అంటే నేను సింగర్ని కాదు కాబట్టి వాళ్ళకి ఎవరికైనా ఒక బేస్మెంట్ ఉంటే ఎప్పుడు మంచిది సార్. ఒక కర్ణాటక సంగీతం, హిందుస్థానీ, వెస్టర్న్ క్లాసికల్, ఇలా ఒక బేస్ కనుక బాగా ఉంటే ఏమవుతుందంటే సినిమాల్లో అవకాశాలు దొరకపోయినా వాళ్ళు చాలా కంట్రీస్ కి త్రూ జూమ్ వాళ్ళ లెసన్స్ చెప్తూ కూడా బాగా సంపాదించుకోవచ్చు. సో వర్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవును సార్. దాని తర్వాత అదృష్టం బాగుంటే సినిమాలు కూడా రాణించవచ్చు. కానీ పూర్వంలాగా ఇప్పుడు ఒక గాయకుడు 2 గాయకులతో అలా కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకే కొత్త గాయకులు వస్తున్నారు. సో లాట్ ఆఫ్ కాంపిటీషన్. సో ఆ కాంపిటీషన్ లో ఎదుర్కోవాలంటే ముందు వాళ్ళకి సంగీత పరిజ్ఞానం చాలా ఎక్కువగా ఉండాలి. అన్నింటినీ మించి బాగుంది మంచి వాయిస్ ఉండాలి. అది ఇవన్నీ కలిసి వస్తేనే దగ్గర కమప్. చాలా వరకు చాలా మంది పాటలు రాస్తూ ఉంటారు కానీ దాన్ని సవరించడం కావచ్చు. ఇప్పుడు 8 bars 4 bars ఇలా రాయడం కానీ తెలియదు. ఇప్పుడు 4 లైన్లు రాసిన తర్వాత పల్లవి రాసిన తర్వాత చరణం, ఇలాంటి తెలియకుండా 8 లైన్లు 16 లైన్లు రాసుకుంటూ వెళ్తారు. సో అలా ఇప్పుడు రచయితలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఎలా చేస్తే వాళ్ళు మంచి పాటలు రాయాలి? అంటే అలా అని కాదు, వాళ్ళు సినిమా పాటలు చూస్తారు. ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నా ఉన్నారు కదా, వాళ్ళకి చూస్తారు, వింటారు, పాటలు విని ఓహో పల్లవి ఎంత ఉండాలి, ఇది ఉండాలి. కొంతమంది అంటే వాళ్ళు రాసిన దానికి మ్యూజిక్ ట్యూన్ చేస్తారు. బట్ ఇవాళ ఎక్కువగా ఏంటంటే ట్యూన్స్ కి వీళ్ళు పర్ఫెక్ట్ గా క్విక్ గా రాయగలగాలి. అవును సార్. రాస్తే కొత్త వాళ్ళైనా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అవునవును సార్. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు రచయితలు, చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళకి అవన్నీ తెలుసు. ఒక సినిమా ఇండస్ట్రీలో రావాలంటే వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ చూస్తారు కదా, మనం ఏం చెప్పక్కర్లే వాళ్ళు. దే నో ఎవ్రీథింగ్. వాళ్ళు చూడకుండా ఏదో ఒకటి వాళ్ళు రారు కదా. వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సార్ అప్పుడు మీరున్న టైంలో కమ్యూనిజం ఎక్కువ ఉండేది సార్. అంటే ఆ టైంలో మీరు 50 years బ్యాక్ అంటే ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ వాళ్ళతో కూడా మీరు చెప్పారు సార్ ఒక ఇంటర్వ్యూలో. అంటే నేను పనిచేసిన వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ భావాలతో ఉండేవాళ్ళు అనే విధంగా చెప్పారు సార్. అంటే ఆ టైంలో ఈ కమ్యూనిజం ఎఫెక్ట్ అనేది సినీ ఇండస్ట్రీ మీద ఏమైనా ఉండేదా సార్? అలా ఏం లేదు. కొంతమంది ఉన్నారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, శ్రీశ్రీ గారు, టి చలపతిరావు, ఇటువంటి కొంతమంది ఉన్నారు. అంతేగాని ఆ భావాలతో సినిమాలు తీయాలి అలా ఏమి ఉండదు. శ్రీశ్రీ గారు ఇప్పుడు మంచి పాటలు కూడా చాలా రాశారు కదా, అందుకని అలా ఏం లేదు. అదేంటంటే వాళ్ళ వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. అందుకని అలా ఏమి లేదు. ఇప్పుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. అంటే
ఆ ప్రజానాట్య మండలి నుంచి మన వందే మాతరం శ్రీనివాస్ ఇలా చాలా మంది వచ్చారు. వచ్చి అంతవరకే. కానీ సినిమా వరకు ఏంటంటే ఆ సినిమాకి ఏం చేయాలో దానికి మ్యూజిక్ ఇవ్వటం వరకే, అంతే కదా. సినిమాని బట్టి మ్యూజిక్ ఇస్తాం అంతే కదా. అలాగే యాక్టింగ్ కూడా అంతే, ఆర్టిస్ట్ కూడా అంతే. అంటే సినిమా నారాయణమూర్తి గారు ఆయన ఓరోడలో సినిమా తీస్తారు. అంటే వాళ్ళ అభిరుచులను బట్టే ఉంటుంది ఏదైనా, మెయిన్ అంతే కదా. ఏదైనా డైరెక్టర్ ప్రొడ్యూసర్ బట్టే సినిమాలు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు టెక్నీషియన్స్ ని వీళ్ళైతే దీనికి కరెక్ట్ గా ఉంటుంది అని తీసుకుంటారు.